హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ పద్మ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పొటాటోస్తో ఒక మంచి స్నాక్ని అయితే రెడీ చేయబోతున్నాను అన్నమాట. స్నాక్ ఐటమ్ని అది ఎలాగో వీడియోలో చూసేద్దాము. ముందుగా పొటాటోస్కి ఇలా స్కిన్ తీసేయాలి. ఇలా సింపుల్గా ఇలా తీయాలన్నమాట. వాయిస్ ఓవర్ ముందే ఇచ్చాను కానీ స్లోగా గట్టిగా వినిపించట్లేదండి. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. వీడియో తీసేటప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను, కానీ అది సౌండ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఈ స్కిన్ తీసుకున్న పొటాటోస్ని ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద పొటాటోస్ అయితే ఇంకా బాగా వస్తాయి. ముక్కలు కటింగ్ చేసే షేప్ అనేది మంచిగా వస్తుంది. ఇవి చిన్నవి బాగాలేవు అసలు. షాప్లో తీసుకొచ్చానంటే దగ్గర లేకపోయేసరికి బుడ్డ బుడ్డ పొటాటోస్ అయితే ఉన్నాయి. సరేలే ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చేసాను అన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మంచి స్నాక్ ఐటమ్ అయితే దీంతో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనం వాటరు కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఈ స్నాక్ రెడీ అవ్వాలంటే వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఈ బాయిల్ అయిన వాటర్లో అయితే ఇలా బాయిల్ అవ్వాలి. ఈ వాటర్లో అయితే ఈ పొటాటోస్ని డైరెక్ట్ వేసేయాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటే చాలు, ఎక్కువ టైం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకొక స్టవ్ పైన అయితే నేను ఆయిల్ పెట్టేశాను. పనిలో పని అయిపోతుంది కదండి. నెక్స్ట్ వచ్చి ఈ పొటాటోస్ అయినటివి ఆ బాయిల్ వాటర్లో స్టైన్ అయిపోయినాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ముందేనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే కార్న్ ఫ్లవర్ ఎక్కడో పెట్టేశానండి, కనిపించట్లేదు. అందుకే మొత్తం ఎతికేసాను. ఫైనల్లీ ఫ్రిడ్జ్లో అయితే ఉంది. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర పెట్టేసి అంతా ఎత్తుక్కుంటాను అన్నమాట. కిచెన్ అంతా ఆల్మోస్ట్ నేను గ్యాదర్ చేసి ఎక్కడ కనిపించలేదు. నాకు తర్వాత ఐడియా వచ్చింది ఎక్కడ పెట్టానంటే మైదా పిండితో కలిపి కార్న్ ఫ్లవర్ని కూడా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చూడండి, తర్వాత ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ని. తర్వాత కూల్ వాటర్లో కూడా ఈయన వాష్ చేసుకోవాలి మంచిగా. వేడి తగ్గాలి కదా. ఇలా కూల్ వాటర్తో ఇలా కడుక్కోండి మంచిగా. నెక్స్ట్ వచ్చి ఒక బౌల్లో అయితే ఈ పొటాటోస్ ముక్కల్ని ఇలా వేసేసుకోండి. నేను రమణి జాయిగుల్గా మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాం అన్నమాట. పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది. వాళ్ళు వచ్చేళ్ళకి ఏదో ఒక స్నాక్ రోజు రెడీ చేసేయాలా. ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఒక స్పూన్ అయితే వేసాను ఇందులో. కొంచెం తడింది కదా, అందువల్ల స్ప్రెడ్ అవటం కొంచెం లేట్ అయిందన్నమాట. ఇలా బాగా కలిపేశాను నేను. మన ఆయిల్ అయితే ఇటెక్కిపోయింది. ఈ ఆయిల్లో ఈ పొటాటోస్ ముక్కల్ని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకొని రెడ్డిష్గా అంటే గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఈ పొటాటోస్ చిప్స్ అనేది ఏమో ఆకలి ఏం తీరదు, కానీ ఏదో రోజు ఒకటే లేకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ స్నాక్ ఐటమ్ని అయితే నేను రెడీ చేశాను. పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి
పాలు పెట్టేశాను అన్నమాట. ఇంకో స్టవ్ పైన ఆల్మోస్ట్ ఇదిగో పిల్లలు వచ్చేసారు. ఇంకా రచ్చ చేసేస్తారు, ఆకలి ఏం చేసామని సతాయిస్తారన్నమాట. అందుకని నేను రోజు ఏదో ఒక ఐటెం చేయాల్సిందే వీళ్ళకి. చూడండి, వీడియో తీస్తున్నారని ఫేస్ కనపడకుండా ఓవర్ యాక్షన్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. మా వాడు ఏకంగా బ్యాగ్నే పెట్టేసుకున్నాడు ఫేస్ కనిపించకుండా. ఇవి మన పొటాటో చిప్స్ అయితే ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాకు ఫ్రై కరకరలాడుతున్నాయి. సౌండ్ కూడా మీకు మామూలుగా అయితే వినిపిస్తుంటుంది. వీళ్ళకి సిగ్గు ఎక్కువ వీడియోలోకి రావాలంటే. ఎప్పుడో ఏంది ఇంకా బతిమలాడుకుంటే తీస్తారు, లేకపోతే లేదు. వీడు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తాడన్నమాట చిన్నోడు. రాగానే ముందు కిచెన్లోకి వస్తారు, ఏం చేసింది మమ్మీ అంటూ. సెకండ్ టైం కూడా నేనైతే ఉన్న ఈ పొటాటోస్ని ఆయిల్లో వేసేసాను అనమాట. ఇంకీలో చేదు రచ్చ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మనం చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కొంచెం అండ్ కారం ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నిజంగా అండి సూపర్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో వస్తే